తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ లక్ష్యంగా విస్తృత స్థాయిలో తనిఖీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పోలేరమ్మ గుడి నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని వ్యాపార సముదాయాలు, దుకాణాలను స్వయంగా తనిఖీ చేశారు. పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటాయి. అందుకనేసి ప్లాస్టిక్ వాడకూడదని ఇలాంటి గన్ని బ్యాగ్నే వాడాలి. దానికోసం ఈరోజు ప్రోగ్రాం పెట్టబోతున్నారు. రేపున్నా కానీ కేంద్ర రాష్ట్ర కమిషన్ వచ్చేది. రేపు దగ్గర మామిడి పళ్ళు కొంటే జైలు వేసిస్తున్నావు. ప్లాస్టిక్ వాడబాగా తెచ్చుకో మంచిది. ఇవన్నీ ప్లాస్టిక్ వాడకూడదు, కేసులు రాస్తారు. మళ్ళీ సంస్కారాలు అన్ని ఎత్తుకున్నారు. కాగితం వాడుకో బెస్ట్. అంటే పేపర్ ఎమ్మెల్యే గారు వస్తుంది. మామూలుగా అయితే ఇదే మీటింగ్ చేయాలా? మళ్ళా మార్చారు, ఏదో రాస్తారు, వాళ్ళు సీట్ చేస్తారు. ప్లాస్టిక్ వాడద్దు. కంపెనీ వాళ్ళు కూడా మారాలా. నేను రోడ్డు పెట్టమను. లేకుంటే మొత్తం వేసుకెళ్ళిపోతారు. ఇష్టం ఇవే ఉండవు. అందువల్ల ఎందుకంటే మోసం చెప్తున్నారు. ఆరోగ్యం కోసం అలాగే ఉండకూడదు. అలాగే ప్లాస్టిక్ కవర్లు అయితే 20 రూపాయలు అంతే. దానివల్ల 100 రూపాయలు కొనాలి. ఇక్కడ ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమం ప్రతి 3వ శనివారం రోజు ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. వాళ్ళకు కూడా సూచన చెప్పాం. పేపర్ కానీ ఇలాంటి కవర్లు కానీ వాడాలి, ప్లాస్టిక్ వాడకూడదని చెప్పాం. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ నుండి పశువులు తిన్నా ఏమి తిన్నా కూడా చనిపోతాయి. దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి పౌరుడు కూడా వాళ్ళ నిలువలో చెప్పి ప్లాస్టిక్ తీసుకురాకూడదని చెప్పాలి. గోని సంచులు కూడా అక్కడ రోడ్లు కూడా మన ఎన్నకి తెప్పించుకోవాలి. ఈ మార్పు రావాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి కార్యక్రమం పెట్టారు. కాబట్టి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్ కానీ అధికారులు కానీ ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా కానీ దేశంలో రాస్తారు. ఇది మొదటి రోజు కాబట్టి లేదు. 2వ దఫా కూడా మా వాళ్ళు చెప్తారు. మళ్ళా కూడా 3వ దఫా ఖచ్చితంగా దేశంలో స్టార్ట్ అవుతారు. కాబట్టి అందరూ కూడా గమనించి దయచేసి ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా చేయాలన్నది ముఖ్య ఉద్దేశం చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకోటి కూడా గమనించాలి. కుటుంబాలు అందరూ కూడా ఆ వేస్ట్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో రోడ్ల మీద పోస్తా ఉన్నారు. దయచేసి రోడ్ల మీద పోయకూడదు. ఒక బకెట్ పెట్టుకోండి, ఆ బకెట్లో వేసుకోండి. మీకు మైక్ వచ్చి మైక్లో చెప్తారు. ఆ మైక్ వచ్చినప్పుడు ఆ బండికి ఇచ్చేయండి, శుభ్రంగా వెళ్ళిపోవడం తప్ప మీరు బయట రోడ్ల మీద వేస్తే అది కూడా కేసులు రాస్తారు. ఎందుకంటే మన మున్సిపాలిటీని మనమే శుభ్రపరచుకోవాలా, మనమే శుభ్రంగా పెట్టుకోవాలా. ఎందుకంటే అన్ని రకాలుగా రోడ్లు అయితేనేమి లైట్లు అయితే అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురండి.
నేను కూడా పనిచేస్తా. కానీ దయచేసి రోడ్ల మీద చెత్త పోయిద్దని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అది కూడా రేపు నుంచి గుట్టలు కొనుక్కోండి, గుట్టలో వేయండి, మున్సిపాలిటీ బండి వస్తుంది, ఆ బండికి ఇచ్చేయండి, ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రధానమంత్రి నిర్ణయం మేరకు, మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా డీజిల్ కానీ పెట్రోల్ కొని ఆదా చేయాలి, విద్యుత్ కూడా. కాబట్టి మనం సైకిల్లోనూ అటు రోడ్లో పోతే తగ్గుతుంది, కార్లే కావాలి అని కూడా అనుకోవద్దు. దయచేసి అందరూ కూడా గమనించగలరు. రేట్లు కూడా పెరిగిపోయినాయి. 3 రూపాయల డీజిల్, 3 రూపాయల పెట్రోల్. కాబట్టి మనం లోకల్ కానీ అక్కడ కూడా వీలైనంత వరకు సైకిల్ వాడితే వాళ్ళకి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. వాకింగ్ చేయబడలేదు, ఆ వాకింగ్ కూడా దానిలోనే కలిసి వస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ ఆలోచన మేరకు మహానాడు కూడా వర్చువల్గా పెట్టి ఎక్కడ ఆఫీసులో అక్కడే పెట్టుకుని చూసే విధంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ డీజిల్ ఆదా చేసేదానికోసం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, డీజిల్ ఖర్చు కావాలనే కాన్సెప్ట్ ఈరోజు పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని కూడా మనం హర్షించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మహానాడు పెట్టి ప్రమాణంగా చేసేవాళ్ళు ఈరోజు పరిస్థితుల ప్రభావం 3 నిర్ణయం ప్రకారం ఈరోజు మన ముఖ్యమంత్రి కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.